అగ్రిగోల్డ్ సంస్థలో 10,000 లోపు డిపాజిట్లు చేసిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 10,000 రూపాయలు డిపాజిట్ చేసిన వారి నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 11 వరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణంలో ఈ అర్జీలు స్వీకరిస్తారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా కూడా దరఖాస్తులు తీసుకుంటారు. వీటిని పరిశీలించి అర్హులకు చెల్లింపులు చేస్తారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పీజే సుధా తెలిపారు. అర్జీతో పాటు ఒరిజినల్ డిపాజిట్ రసీదు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒరిజినల్ బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు జెరాక్స్ కాపీలు సమర్పించాలని తెలిపారు. అర్హులైన డిపాజిటర్స్కు చెల్లింపులు చేయుటకు తగు చర్యలు తీసుకొనబడును. జిల్లాలోని డిపాజిట్దారులు వారికి కేటాయించబడిన రోజున జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నెల్లూరు నందు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన కౌంటర్ల యందు ఈ క్రింద తెలుపబడిన డాక్యుమెంట్స్తో పాటు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. ఒరిజినల్ డిపాజిట్ రసీదులు, ఒరిజినల్ మరియు 2 జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2, ఒరిజినల్ బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీలు 2, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు ఏవైనా పర్వాలేదు, 2 జిరాక్స్ కాపీలు కూడా తీసుకొని రావాలను. ఈ విధంగా అర్జీదారులు ఎవరైతే 10,000 రూపాయల లోపల డిపాజిట్ చేసి ఉన్నారో వాళ్ళు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు వస్తే ఇక్కడనే అప్లికేషన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అది పూరించడానికి కూడా స్టాఫ్ అందరూ ఉన్నారు. అవి అప్లికేషన్స్ ఫిలప్ చేసి కౌంటర్లలో ఇచ్చిన వారికి దాన్ని పరిశీలించిన తర్వాత అమౌంట్ అనేది తర్వాత కలెక్టర్ గారికి మేము టోటల్ అమౌంట్ ఎంత అవసరమో కలెక్టర్ గారికి సబ్మిట్ చేసిన వితిన్ 1 వీక్ లోపల కలెక్టర్ గారు ఆ అమౌంట్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకి ఇస్తారు. దాని తర్వాత ఆ డిపాజిట్దారుల అకౌంట్లలో ఆ అమౌంట్ అనేది జమ చేయబడుతుంది. ఈ కంప్లీట్ ప్రక్రియని కంప్లీట్ చేయమని మాకు 11వ తారీఖు లోపల డిపాజిట్ల అప్లికేషన్స్ తీసుకోమని చెప్పి హైకోర్టు వారు ఉత్తర్వుల ప్రకారం చెప్పి ఉన్నారు. అదేవిధంగా 20వ తారీఖు లోపల నేను 20వ తారీఖు వరకు ఫైనల్ చేసి 20వ తారీఖు కలెక్టర్ గారికి నా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కలెక్టర్ గారు వితిన్ 1 వీక్ లోపల అమౌంట్ మాకు అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1 వీక్ లోపల ఇమీడియట్గా మేము అమౌంట్స్ డిపాజిటర్ల అకౌంట్లలోకి డిపాజిట్ చేసేసిన తర్వాత వాళ్ళ పాస్బుక్లు అనేవి రిటర్న్ చేస్తాము. కాబట్టి ఒరిజినల్ డిపాజిట్ రసీదు మరియు ఒరిజినల్ పాస్బుక్ మేము తీసేసుకుంటాము. డిపాజిట్ చేసిన తర్వాత ఒరిజినల్ పాస్బుక్ అనేది తిప్పి ఇవ్వటం జరుగుతుంది. ఫిబ్రవరి 26వ తేదీ కోవూరు, కొడవలూరు, విడవలూరు, అల్లూరు, దగదర్తి, బుచ్చిరెడ్డిపాలెం, సంగం మండలాలకు చెందిన వారు అర్జీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 27వ తేదీ ఆత్మకూరు, అనంతసాగరం, ఏఎస్పేట, చేజర్ల, 28వ తేదీ కోట, వాకాడు, చిట్టమూరు, నాయుడుపేట, ఓజిలి, సుళ్లూరుపేట, మార్చి 1వ తేదీ గూడూరు, మనుబోలు, చిల్లకూరు, సైదాపురం, పొదలకూరు, మార్చి 2, 5 తేదీల్లో కావలి, బోగోలు, జలదంకి, కలిగిరి, కొండాపురం, మార్చి 6, 7, 8, 11 తేదీల్లో నెల్లూరు, ఇందుకూరుపేట, ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, వెంకటాచలం మండలాలకు చెందిన వారు అర్జీలు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా 26వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. 26వ తారీఖు కోవూరు, కొడవలూరు, విడవలూరు, అల్లూరు, దగదర్తి, బుచ్చిరెడ్డిపాలెం, సంగం ఈ మండలాలకు సంబంధించిన వారి అప్లికేషన్స్ దరఖాస్తులు తీసుకోబడుతుంది. 27వ తారీఖు ఫిబ్రవరి 2019 ఆత్మకూరు, అనంతసాగరం, అనుమసముద్రం, పేట, చేజర్ల, కలువాయి, ఉదయగిరి, సీతారాంపురం, వరికుంటపాడు, మర్రిపాడు, దుత్తలూరు, వింజమూరు ఈ మండలాల వాళ్ళవి తీసుకోబడుతుంది. 28వ తారీఖు కోట, వాకాడు, చిట్టమూరు, నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు, సూళ్లూరుపేట, తడ, దొరవారి సత్రం, వెంకటగిరి, బాలాయిపల్లి, డక్కిలి, రాపూరు మండలాలకు సంబంధించిన వారిది 28వ తారీఖు ఫిబ్రవరి తీసుకోవటం జరుగుతుంది. 1వ తారీఖు మార్చిన గూడూరు, మనుబోలు, చిల్లకూరు, సైదాపురం, పొదలకూరు మండలాలు, 2వ తారీఖు మరియు 5వ తారీఖున కావలి, బోగోలు, జలదంకి, కలిగిరి, కొండాపురం. అదేవిధంగా చివరన 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మరియు 11వ తారీఖుల్లో నెల్లూరు, ఇందుకూరుపేట, ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, వెంకటాచలం ఈ మండలాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించబడతాయి.
కాబట్టి కక్షిదారులందరికీ, ఈ డిపాజిటర్స్ అందరికీ, అగ్రిగోల్డ్ డిపాజిటర్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని మీరు మీడియా ద్వారా తెలియచేయాల్సిందిగా కోరుచున్నాం.